నమస్కారం, మీరు చూస్తున్నది ప్రటాప్స్ టెక్ బ్రీఫ్. ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలో రెండు ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి. ఒకటి, ఓపెన్ ఏఐ నుంచి రాబోతున్న కొత్త జీపీటీ మోడల్స్. మరొకటి, విండోస్ 11కి వచ్చిన మార్చ్ 2026 పెద్ద అప్డేట్. ముందుగా ఏఐ ప్రపంచంలో జరిగిన వార్తతో ప్రారంభిద్దాం. ఓపెన్ ఏఐ GPT 5.3 అండ్ GPT 5.4 ఏఐ కంపెనీ ఓపెన్ ఏఐ త్వరలో GPT 5.3 మరియు GPT 5.4 అనే కొత్త ఏఐ మోడల్స్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్స్లో ప్రధానంగా రెండు పెద్ద మెరుగుదలలు ఉంటాయని సమాచారం. మొదటిది, స్పీడ్ చాట్ GPT రిప్లైలు మరింత వేగంగా వస్తాయి. కాంప్లెక్స్ క్వశ్చన్స్కు కూడా త్వరగా మరియు స్మార్ట్గా సమాధానాలు ఇవ్వగలదు. రెండవది, అడ్వాన్స్ రీజనింగ్ GPT 5.3 మరియు GPT 5.4 మోడల్స్ కష్టమైన సమస్యలు, లాజిక్ ఆధారిత ప్రశ్నలు, కోడింగ్ మరియు రీసెర్చ్ పనులను మరింత ఖచ్చితంగా చేయగలవు. ఈ కొత్త మోడల్స్ ద్వారా చాట్ GPT కాంప్లెక్స్ రీజనింగ్, బెటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మోర్ యాక్యురేట్ ఆన్సర్స్, ఫాస్టర్ రెస్పాన్సెస్ ఇవన్నీ మరింత మెరుగుపడే అవకాశముంది. ఏఐ నిపుణుల ప్రకారం ఈ అప్డేట్ ఏఐ అసిస్టెంట్లను మానవుల మాదిరిగా ఆలోచించే దిశగా తీసుకెళ్తోంది. విండోస్ 11 మార్చ్ 2026 అప్డేట్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన విండోస్ 11 మార్చ్ 2026 అప్డేట్ గురించి చూద్దాం. ఈ అప్డేట్ ప్యాచ్ ట్యూస్డే భాగంగా సుమారు మార్చ్ 10 నుంచి రోలౌట్ అవుతోంది. ఈసారి పెద్ద యూఐ మార్పులు కాకుండా సెక్యూరిటీ, స్టెబిలిటీ మరియు పర్ఫార్మెన్స్ మెరుగుదలలపై మైక్రోసాఫ్ట్ దృష్టి పెట్టింది. టాస్క్ బార్ అండ్ స్టార్ట్ మెన్యూ ఇంప్రూవ్మెంట్స్. టాస్క్ బార్లో ఇప్పుడు నెట్వర్క్ స్పీడ్ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టార్ట్ మెన్యూ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉపయోగించే వారికి ఇంకా వేగంగా లోడ్ అవుతుంది. అలాగే కొన్ని మోడర్నైజ్డ్ డైలాగ్స్ ద్వారా విండోస్ ఇంటర్ఫేస్ మరింత క్లీన్గా కనిపిస్తుంది. కెమెరా అండ్ సిస్మాన్ టూల్స్. కెమెరా యాప్లో ఇప్పుడు నేటివ్ పాన్ మరియు టిల్ట్ కంట్రోల్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే మైక్రోసాఫ్ట్ సిస్మాన్ సిస్టమ్ మానిటరింగ్ టూల్ను విండోస్లోనే బిల్ట్ ఇన్గా అందిస్తోంది. దీంతో సిస్టమ్ యాక్టివిటీ మరియు సెక్యూరిటీ మానిటరింగ్ మరింత సులభం అవుతుంది. ఏఐ ప్రొడక్టివిటీ ఫీచర్స్. విండోస్ 11 ఇప్పుడు ఏఐ ఆధారిత ప్రొడక్టివిటీ టూల్స్ కూడా అందిస్తోంది. ఈ అప్డేట్లో పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపరిచారు. బూట్ టైం తగ్గింది. టెంపరరీ ఫైల్ స్కాన్స్ వేగంగా జరుగుతాయి. హెవీ సిస్టమ్స్లో స్లీప్ నుంచి రెజ్యూమ్ వేగంగా అవుతుంది. రిసోర్స్ మేనేజ్మెంట్ మరింత మెరుగైంది. సెక్యూరిటీ అప్డేట్స్. మైక్రోసాఫ్ట్ ఈ అప్డేట్లో 60కి పైగా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ను ప్యాచ్ చేసింది. ఇందులో మాల్వేర్ ప్రొటెక్షన్, ఫిషింగ్ ప్రొటెక్షన్, లాగిన్ రిలయబిలిటీ ఫిక్సెస్, ప్రింటింగ్ స్టెబిలిటీ, నియర్ బై షేరింగ్ ఇంప్రూవ్మెంట్స్ లాంటివి ఉన్నాయి. అలాగే క్విక్ మెషిన్ రికవరీ ఫీచర్ ఇప్పుడు ప్రో డివైసెస్లో డిఫాల్ట్గా ఎనేబుల్ అవుతుంది. గేమర్స్ కోసం కూడా కొన్ని మంచి మార్పులు వచ్చాయి. ఫాస్టర్ గేమ్ లోడింగ్, ఇంప్రూవ్డ్ హార్డ్వేర్ కంపాటిబిలిటీ. దీంతో గేమ్స్ మరింత స్మూత్గా ఆడవచ్చు. ఇలాంటి తాజా టెక్నాలజీ అప్డేట్స్ కోసం ప్రటాప్స్ టెక్ బ్రీఫ్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.